తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. సయ్యద్ తౌసిక్ 6th క్లాస్ చదువుతున్న ఒక అబ్బాయి జస్ట్ కొన్ని నిమిషాల ముందే వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడాడు. అమ్మా నేను ఫ్రైడ్ రైస్ తిన్నాను, ఐ లవ్ యూ అమ్మా అని ఎంతో హ్యాపీగా చెప్పాడు. కానీ కట్ చేస్తే 10 నిమిషాలు తిరక్క ముందే ఆ బాబు చనిపోయాడనే వార్త ఆ తల్లిదండ్రులు కుంగిపోయేలా చేసింది. అసలు సింగరాయకొండలో ఉన్న శ్రీ చైతన్య నవోదయ స్కూల్లో నిజంగా ఏం జరిగింది? స్కూల్ మేనేజ్మెంట్ ఏమో ఇది సూసైడ్ అంటుంది, కానీ ఆ పేరెంట్స్ ఏమో ఇది క్లియర్ కట్ మర్డర్ అని ఘోషిస్తున్నారు. అసలు 11 ఏళ్ల పిల్లడికి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఆ బాడీ మీద నెక్ మీద ఆ మార్క్స్ ఏంటి? ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలో 3 మినిట్స్ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మిస్ అయింది? ముందే వార్డెన్ వేధిస్తున్నాడని చెప్పి ఆ పిల్లోడు కంప్లైంట్ చేసినా కూడా స్కూల్ మేనేజ్మెంట్ ఎందుకు పట్టించుకోలేదు? ఈ ప్రశ్నలు నా ఒక్కడివే కాదు, మనందరివి. చదువుకొని గొప్పవాడు అవుతాడని హాస్టల్కి పంపిస్తే ఆ పేరెంట్స్ కి కడుపు కోత మిగిల్చారు. ఆ విషయం పోలీసులకి చెప్తే వాళ్ళు నవ్వుతున్నారు. అసలు వాళ్ళు మనుషులేనా? ఇలాంటివన్నీ చూసినప్పుడే పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయించాలంటేనే భయం వేస్తుంది. ఈ నెగ్లిజెన్సీ వల్ల, ఈ బ్రూటాలిటీ వల్ల ఇంకో ప్రాణం బలి కాకూడదు. జస్టిస్ ఫర్ తౌసిక్. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఆ పేరెంట్స్ కి మనం సపోర్ట్ గా నిలబడాలి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి.